ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజు మన పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏ వంట దాగి ఉందో చూసేద్దామా? గ్రీన్ పెప్పర్, గ్రీన్ చిల్లీస్. మనం ఈ పచ్చిమిరపకాయలు అవి ఇప్పుడు రకరకాలవి మన మార్కెట్లో దొరుకుతున్నాయి. కొన్ని ఉంటాయి పరమ ఘాటుగా ఉంటాయి, కొన్ని ఉంటాయి అవి క్యారెట్ ముక్కలు తిన్నట్టుగా ఇలా నమిలేయచ్చు. సో మరి మనం ఇలా ఘాటుగా లేని పచ్చిమిరపకాయలు దొరికినప్పుడు, చౌకగా దొరికినప్పుడు వాటిని తెచ్చి, ఎందుకంటే వాటిలో బోల్డ్ పౌష్టిక విలువలు ఉంటాయి, మనం బోల్డ్ కూరలు చేసుకోవచ్చు. కానీ ఈ పచ్చిమిరపకాయలు మన దేశంవి కాదు, మిరియాలు మన దేశంవి. అయితే ఒక 400-500 సంవత్సరాల కిందట ఈ పచ్చిమిరపకాయలు పోర్చుగీస్ వాళ్ళు, వేరే దేశస్తులు మన దేశానికి తీసుకొచ్చారు, ట్రేడ్ ద్వారా వచ్చింది. సో మరి ఈరోజు మన దేశంలో పండే చామగడ్డని, ఈ పచ్చిమిరపకాయల్ని తీసుకొని ఒక అద్భుతమైన డిష్ చేసేసుకుందామా? రకరకాల పులుసులు చేసుకుంటూ ఉంటాం, కానీ హరా అంటే గ్రీన్ రంగులో చేసుకునే ఈ పులుసు ముఖ్యంగా పచ్చిమిరపకాయలు వేసుకుని చేసుకుంటాం. ఈ పులుసు చేయడం కోసం ముందుగా కొంచెం నూనె వేసుకుందాం. ఆ కొంచెం నూనె వేసి ఇందులో జీలకర్ర, పల్లీలు వీటిని వేసి చక్కగా వేయించుకుందాం. ఎందుకంటే ఈ పల్లీలు కూడా తర్వాత మనం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రైగా రోస్ట్ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఆ వేడి స్లోగా పల్లీల్లోకి వెళ్ళాలి. ఎప్పుడైతే మనం నూనెలో పల్లీలు ఫ్రై చేసుకుంటామో లైట్గా టప్ టప్ అని పగులుతుంది. ఆ వేడి నూనె వల్ల చక్కగా ఈ పల్లీలు తొందరగా కుక్ అయిపోతాయి. మనం దీంట్లో నువ్వులు కూడా వేసేసుకుందాం. నువ్వులు కూడా వేసి చక్కగా దీన్ని వేయించుకుందాం. వేయించుకొని ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. మీకు ఇప్పుడే అర్థమైపోయి ఉంటుంది ఇవన్నీ మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలని. ఇందులో కొంచెం కొబ్బరి కూడా మనం వేసుకుందాం. వేసుకొని ఇవన్నీ వేగుతుంటే ఇందులో మన పచ్చిమిరపకాయలు, ఈరోజు చేసుకునే ఈ కూరలో ముఖ్యంగా ఆ రుచి ఇచ్చేది పచ్చిమిరపకాయలు. ఇందులో ఎండు కారం కూడా వేయక్కర్లేదు, పక్కన పెట్టేద్దాం. ఒట్టి ఈ పచ్చిమిరపకాయల్లో నుంచి ఈ ఉల్లిపాయలు దీంతో వచ్చే పేస్ట్ తోటే మనం ఈరోజు పులుసు చేసుకుందాం. ఇందులో కొంచెం అంత పుదీనా, కొంచెం అంత కొత్తిమీర, ఇది మనకి రంగు ఇస్తుంది, రుచిని కూడా ఇస్తుంది. ఇవన్నీ వేసి వేయించుకొని చూడ్డానికి ఒక చట్నీ లాగా అవ్వబోతుంది. కానీ దీన్ని మనం చింతపండు పులుసు వేసి తర్వాత చక్కగా దీన్ని కుక్ చేసుకుందాం. ఇప్పుడు దీన్నంతా మనం మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకొని తరువాత ఈ చామగడ్డల కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. కొంచెం వేగిపోయినాయి, వీటిని మనం ఇలా మిక్సీ జార్లో వేసి ఫైన్గా, కావాలంటే కొంచెం నీళ్లు పోసి పేస్ట్ చేసేయండి. తర్వాత దీన్ని మనం మంచి గ్రేవీ తయారు చేసుకుందాం. నూనె వేసుకొని ఇప్పుడు అంటే మనం పల్లీలు వేయించుకోవడానికి కొంచెం వాడాం. అయితే నూనె బాగా వేడెక్కిన తర్వాతే మనం తాలింపు వేసుకోవాలి, లేకపోతే మన ఆవాలు చిటపట్లాడో. ఒక 2 నిమిషాలు ఆగి తాలింపు వేసుకుందాం. మన ఆవాలు వేసి ఆవాలు చిటపట్లాడిన తర్వాత మన ఎండుమిరపకాయలు, అలాగే మెంతులు, కరివేపాకేసి పక్కకి జరుగుదాం. కొంచెం నూనె ఎక్కువగా చిటపట్లాడుతుంది. ఇందులో మనం అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేసుకుందాం. ఇందులో మనం ఇంగువ, అలాగే పసుపు కూడా వేసుకుందాం. వేసి మనం చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఏదైతే ఉందో చక్కగా నూనెలో వేసి స్లోగా కుక్ చేసుకుందాం. దీన్ని మంచి గ్రేవీ తయారు చేసుకోవాలి. నీళ్లు పోసి కుక్ చేసే ముందు ఈ పచ్చిమిరపకాయలతో మనం కుక్ చేసుకున్న దాన్ని ఈ విధంగా ఆ పచ్చిదనం పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. మసాలా అంతా చూడండి ఎలా నూనె ఇందులో నుంచి బయటకు వచ్చే విధంగా కుక్ అయిపోయింది. మరి దీంట్లో మన ఈ చామదుంపల్ని వేసేసుకుందాం. ఈ చామదుంపలు చక్కగా ఉడికించుకొని పర్ఫెక్ట్గా ఉన్నాయి. మరీ గట్టిగా ఉన్నాయి అనుకోండి కష్టం, అందుకని నేనైతే కుక్కర్లో పడేస్తాను. ఇలా మనకు కావాల్సినంత సైజులో మనం కట్ చేసేసి వేసేసుకుందాం. కావాలంటే దీన్ని మనం ఇలా వేపిన కూరలా కూడా చేసుకోవచ్చు, లేదు అంటే దీన్ని మంచిగా చింతపండు పులుసు పోసి మనం దీన్ని కుక్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. కొంతమందికి గుత్తి వంకాయ కూర చిక్కగా అంటే ఆ ముక్కలకి పట్టుకొని ఆ గ్రేవీ ఇలా పట్టుకొని ఉంటే ఇష్టం. కొంతమందికి బాగా నూనెలో ఆ గ్రేవీలా ఉంటే ఇష్టం. ఇందులో చింతపండు పులుసు కూడా మనం వేసుకుందాం, ఎందుకంటే ఇప్పుడు మసాలా చక్కగా కుక్ అయిపోయింది. ఇందులో ఆ చింతపండు పులుసు వేసి మనకు కావాల్సినంత నీళ్లు పోసి దీన్ని కుక్ చేసుకుందాం. ఇప్పుడు మీకు గ్రేవీగా కావాలంటేనేమో
ఇలా వేసేసి దీన్ని మనం మరగనిద్దాం. ముందు దీంట్లో ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా చూద్దాం. ఎందుకంటే ఉప్పు తేడా వచ్చిందంటే పుల్లటి కూర ఇంకా తినలేము. అసలు ఉప్పే వేయలేదు, కొంచెంగా వేసాము. మరి ఇందులో కావాల్సినంత ఉప్పు వేసేసి కలుపుకుందాం. ఎప్పుడైనా కానీ ఫస్ట్ కొంచెం తక్కువగా వేసుకోవడమే న్యాయం. ఎందుకంటే బంగాళదుంప వాటిల్లో ఉప్పు మనం కొంచెం తక్కువగా వేసుకుందాం. అది పీల్చుకున్న తర్వాత లాస్ట్లో అంటే దించే ముందు దాన్ని మరొక్కసారి లైట్గా అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ పులుపు అంతా పర్ఫెక్ట్గా ఉంది. దీంట్లో కొంచెం బెల్లం కూడా వేసేద్దాం. ఆ బెల్లాన్ని కూడా దీంతో పాటు కరగనిద్దాం. ఇప్పుడు దీన్ని అందులో నుంచి నూనె బయటికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అది కొంచెం టైం పడుతుంది. మూత పెడదాం, మీడియం ఫ్లేమ్లో పెడదాం. అవసరం పడితే ఒక 7-8-10 నిమిషాల పూట కూడా స్లో కుక్ చేద్దాం. ఆ కూరకి మంచి టేస్ట్ వస్తుంది. పుల్లగా పర్ఫెక్ట్గా ఈ ఉన్న కూరని తినడానికి అన్నంతో చాలా బాగుంటుంది. కానీ దీన్ని అట్టి పెట్టుకొని మరుసటి రోజు పొద్దున్న బ్రేక్ఫాస్ట్లో మంచి పరాటా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. చపాతీ పిండి చేసుకొని రుద్దేసుకొని దీన్ని పొరలు పొరలుగా రావడం కోసం కొంచెం అంత నెయ్యి, వెన్న లేకపోతే ఏదన్నా వేసుకొని చక్కగా చేసుకోవచ్చు. కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టగానే పిండి కొంచెం గట్టిగా అయిపోతుంది కదా, ఆ పిండిని ఇలా సన్నగా చేసేసి పెట్టేసుకొని తర్వాత రొట్టెలా రుద్దేసుకుందాం. రొట్టెలా రుద్దుకోవడానికి కొంచెం నూనె లైట్గా ఇలా రుద్దేసుకొని దీన్ని సన్నగా, ముందు పొరలు పొరలు రావాలి అంటే దీన్ని ఎంత సన్నగా ఎంత పొడుగ్గా చేసేసుకొని తర్వాత దీన్ని చక్కగా ఎలా పొరలు వచ్చేలా చేయాలో చూద్దాం. ఈ పిండిని సన్నగా పొడుగ్గా ఇలా చేసేసుకుందాం. చేసుకొని దీంట్లో కావాలంటే నెయ్యి, అంటే మా ఆవిడ ఈ మధ్య నెయ్యి బాగా తింటున్నారండి. నెయ్యి అయినా నూనె అయినా కొవ్వే కదా. ఇలా దీనికి కావలసినంత నూనె చక్కగా దీన్ని పట్టించి పరాటాలా చేసేసుకుందాం. అయితే చాలా సింపుల్గా వెరైటీగా, అంటే కొంతమంది పొరలు పొరలుగా రావాలంటే ఏం చేయాలి అంటూ ఉంటారు. ఇది కూడా ఒక టెక్నిక్, ఇళ్లల్లో మనం చేసుకోవచ్చు. ఈ పిండిని ఇలా సన్నగా చేసి కొంచెం నూనె ఇలా వేసి తర్వాత ఇలా కట్ చేసుకొని కొంచెం అంత పిండి చల్లి దీన్ని పరాటా రూపంలో రుద్దేసుకోవచ్చు. పిండి యాడ్ చేయకపోయినా మనం వీటిని ఒక్కొక్క దాన్ని ఇలా పొడుగ్గా తీసేసి తర్వాత దీన్ని మనం పరాటాలా చుట్టేసుకోవచ్చు. అలా కూడా మనకి మంచి లేయర్స్ వస్తాయి. తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఒక్కొక్కరికి పరాటా ఒక్కొక్క రకంగా ఇష్టం. తర్వాత ఇప్పుడు ఉన్న ఈ పొరలన్నిటిని సింపుల్గా ఇలా చుట్టేసుకుందాం. చూడండి ఎంతో సింపుల్గా. ఆ పొరలు పొరలు రావడం కోసం ఎన్ని విధాలుగా మనం చేసుకోవచ్చో కూడా మీకు దీని ద్వారా తెలిసిపోతుంది. తర్వాత దీన్ని మనం స్లోగా రుద్దేసుకుందాం. తర్వాత వేడి పెనం పైన చేసుకుందాం. ఈ లోపల మన కూర ఏదైతే ఉందో చామగడ్డ, ఆ మసాలా రుచి అంతా పర్ఫెక్ట్గా ఉంది. నాకు కావలసినంత చిక్కగా కూడా పర్ఫెక్ట్గా అయిపోయింది. మూత పెట్టేద్దాం. స్టవ్ కూడా కట్టేద్దాం. స్టవ్ ఎందుకు కట్టేయడం, దీన్ని ఇటు పక్కకి కూర రెడీగా చేసుకుందాం. ఈ పెనం పైన మన పరాటా కూడా కాల్ చేసుకుందాం. పెనం వేడి చేసుకొని మంచి 2 పక్కల మంచిగా రంగు వచ్చేలా చేద్దాం. ఇంకా కావాలంటే వెన్న వేసుకోండి, కానీ ఆల్రెడీ నూనె చక్కగా పట్టించేసాను. సో కాబట్టి ఇంకా అవసరం లేదు. 2 పక్కల చక్కగా కుక్ చేసుకొని వేడి వేడిగా చామగడ్డతోటి పచ్చిమిరపకాయలతో చేసిన ఈ కూరను తింటే అదిరిపోతుంది. ఈ రొట్టెని 2 పక్కల చక్కగా వచ్చేట్టు కుక్ చేసుకుందాం. ఈ కూర ఏదైతే ఉందో దీన్ని చక్కగా వడ్డించేసుకుందాం. చూడండి పర్ఫెక్ట్గా మనకు చిక్కగా మన కూర రెడీ. కావాలంటే దీనిపైన కొంచెం నూనె వేసేసుకొని కుక్ చేసేసుకుందాం. అయితే ఈ పరాటాలని లైట్గా చేతితోటి ఇలా క్రష్ చేస్తే ఆ పొరలన్నీ బయటకు వస్తాయి. మంచిగా తినేటప్పుడు ఆ ఒక్కొక్క పొరతోటి తింటుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. పుల్లటి కూర ఏదైనా అది తర్వాత రోజు మరుసటి రోజు తింటే చాలా బాగుంటుంది అన్నారు. పరాటా లైట్గా ఇలా కొట్టగానే దీంట్లో బోల్డ్ అన్ని లేయర్స్గా వచ్చేసింది. ఇలా పొరలు పొరలు వచ్చిన పరాటా తింటుంటే భలేగా ఉంటుంది. కానీ మనం చేసుకున్న ఈ పచ్చిమిరపకాయల గ్రేవీ తీపి పులుపు, అందులో ఈ పచ్చిమిరపకాయలు మరీ ఘాటు లేవు, తగినంత చక్కగా ఉంది. కాబట్టి మంచిగా ఇందులో వేయగలిగాను. ఇప్పుడు మన ఈ చామ దుంపల్ని కూడా చక్కగా ఈ గ్రేవీతో పాటు ఈ రొట్టెలతోటి చక్కగా ఎంజాయ్ చేయండి. పొద్దున ఇలాంటి పుల్లటి కూర చపాతీ కానీ అంతెందుకు అన్నంతో కూడా నేను ఎంజాయ్ చేస్తాను. కొంతమందికి మాత్రం పగలు అన్నం తినరు. అన్నం తింటావా పొద్దున అని అంటారు. కానీ నాకు పగలైనా రాత్రి అయినా ఎప్పుడైనా ఆకలిస్తే ఏం పెట్టినా చక్కగా ఎంజాయ్ చేస్తా. చామదుంపలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. మసాలా చాలా బాగుంది. సో మరి ఎప్పుడు చెప్తుంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటలో శ్రీమంతులు అవ్వండి. అద్భుతమైన రుచికరమైన వంటలు
చేసుకోండి, తినండి. సూపర్ అంటే సూపర్ అని ఎంజాయ్ చేయండి. పచ్చిమిరపకాయ చామదుంపల పులుసు కూర తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో పల్లీలు, నువ్వులు, ఉల్లిపాయ, కొబ్బరి, పచ్చిమిర్చి అలాగే పుదీనా కూడా వేసి స్లోగా కుక్ చేసుకోవాలి. వీటన్నిటిని మిక్సీ జార్ లో వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్ లో నూనె వేసి ఆవాలు, మెంతులు, కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంగువ, పసుపు కూడా వేసి చక్కగా కలిపి ముందుగా చేసుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ మిశ్రమాన్ని వేసి దాన్ని నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో చింతపండు రసము, కొన్ని నీళ్లు పోసి తగినంత ఉప్పు అలాగే కొంచెం బెల్లం కూడా వేసి మూత పెట్టి మనం నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయిన తర్వాత దీన్ని వేడి వేడిగా మన చపాతీలతో వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మన ఈటీవీ అభిరుచి వంటల ప్రోగ్రామ్ లో ఎన్నో అద్భుతమైన వంటల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మరి ఆ రెసిపీలు అన్ని చూస్తూ ఉంటాం, కానీ కొన్నిసార్లు రాసుకోలేము, కొన్నిసార్లు అవి గుర్తు కూడా ఉండవు. మరి ఒట్టి సూపర్ షెఫే కాదు, మన సూపర్ మామే కాదు, బోల్డ్ అన్ని వంటల ప్రోగ్రాం మన ఈటీవీ అభిరుచిలో వచ్చేవి. మీరు యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి ఛానల్ అలాగే ఫేస్బుక్లో కూడా ఈటీవీ అభిరుచి ఛానల్ని మీరు లైక్ చేసి ఈ ప్రోగ్రామ్స్ మళ్ళీ మీకు తీరికున్నప్పుడు మన ఇంటర్నెట్ ద్వారా చూసుకోవచ్చు. తప్పకుండా చూడండి. మరి ఈటీవీ అభిరుచి వంటలు మరింత ఎంజాయ్ చేయండి.